చూడండి, ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడ మనిషి మనల్ని ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఎవరి అబ్బాయి ఇంత పొద్దుగాల లేచాడా అనేటట్టుగా చూస్తున్నాడా, నేను తెలుసు అయినా చూస్తున్నాడా అనేది నాకు తెలియదు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఆర్మీ ఇండియా, అక్కడ చూస్తే పోలీస్ అని ఉంది. ఇక్కడ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. మరొక్కసారి వీడియో తీయాలి. ఇక్కడ షాపులు అనేటివి యథావిధిగా బంద్ అని చెప్పుకోవచ్చు. చాయ్ తాగినట్టుగా కూడా లేదు, ఎందుకంటే వేరే వాళ్ళు పదే పదే ఫాలో అవుతున్నట్టుగా కనపడుతుంది. ఇంకా చాయ్ కూడా తాగలేదు. ఇక్కడ చూస్తే తెలంగాణ స్టేట్ డ్యూటీ హానర్ కంపోజిషన్ అని ఉంది. ఇక్కడ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్, ద పవర్ ఆఫ్ చేంజ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, టీమ్ గద్వాల్ టౌన్ పోలీస్ అని కొద్దిగా వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అంటే ఆడవాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇంక్రెడిబుల్ ఇండియా అనేది ఒక ఇండియా డెవలప్మెంట్ గురించి చెప్పడానికి కొద్దిగా సరైన మీనింగ్ అనేది మర్చిపోవడం జరిగింది. చిన్నగా ఉన్నప్పుడు చదివాను. ఇక్కడనే థియేటర్ ఉంది. ఇలా వచ్చినప్పుడల్లా ఒక సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పోలీస్ వేయడు, పోలీస్ అని వచ్చింది. కింద కాకి పాయింట్ వేసుకోవడం జరిగింది. ఇంకా అలా చెప్పాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో సినిమా థియేటర్. చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ అని ఉంది. చాలా ఓకే. చిరంజీవి గారి సినిమాలు అంటే చిన్న ఉన్నప్పుడు చూసేది. ఇప్పుడు నేనే చిరంజీవి గారితో సినిమా తీయబోతున్నాను అని చెప్తున్నారు ప్రజలు. మళ్ళీ ఇది జరిగితే చాలా సంతోషం. అవసరమైతే నేనే స్వతంత్రంగా ఇక్కడనే గద్వాల్లో వేరే వేరే ప్రాంతాల్లో మూవీ తీయడానికి కూడా ప్లాన్లో ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇంకా రాజాసాబ్ ప్రభాస్ గారిది అలానే ఉంది, సింబల్ ఇలా పెట్టాడు. ఇక్కడ చూడండి బులెరో ఇక్కడ ఆపడం జరిగింది. మళ్ళీ అన్న ఏడున్నాడో తెలియదు. చిరంజీవి వెంకటేష్ గారు. ఇప్పుడు మనం మాట్లాడేది ఇక్కడ ఎవరైనా ఇల్లులో వింటారని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుంది, ఈ అబ్బాయి ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మామూలుగానే మాట్లాడుతున్నాను వీడియో తీసినాక, కానీ ఎవరో వేరే వాళ్ళు వినడానికి ఓకే. మనం మాట్లాడితే వేరే వాళ్ళు వింటారు, సౌండ్ చేస్తే వేరే వాళ్ళు వింటారు, అలానే నేను మాట్లాడితే వేరే వాళ్ళు వింటారు. అలా వినేవాళ్ళు కూడా ఉన్నారు. చిన్న ఉన్నప్పుడు ఈ మోరీ అనేది చాలా పెద్దగా ఉండే. ఇక్కడ మోరీ అనేది చాలా పెద్దగా ఉండే అని చెప్పుకోవచ్చు. మామూలుగా కూడా లేకుండే, చాలా మామూలుగా కూడా చెప్పడానికి రాదు. పెద్ద కాలువ ఉండే అని చెప్పుకోవచ్చు. లాస్ట్ వరకు మోర్ వరకు మొత్తం సినిమా థియేటర్లే. ఇప్పుడు ఈ ప్రాంతానికి నేను కూడా వచ్చాను. ఇటు సైడే వీళ్ళ ఓనర్ వాళ్ళది అని చెప్పుకోవచ్చు. ఓనర్లు చాలామంది ఉన్నారంట, మరి అన్నదమ్ముళ్ళు. చూడండి చందమామ. నేనైతే వెళ్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా జై హనుమాన్ అని పెట్టుకోవడం జరిగింది. జై హనుమాన్ అంటే ఒక నమ్మకం. ఇక్కడ శ్రీరామ్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు, దేవుళ్ళ పేర్లు రాసుకోవడం జరిగింది. హీరోల పేర్లు కూడా రాసుకుంటారు. హీరోల పేర్లు, వాళ్ళ సినిమాలు, వాళ్ళ కథలు, వాళ్ళ జనాలకి ఏం చేశారు అని సింబల్ కూడా వేయించుకుంటారు. ఇక్కడ మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్కి కంపారిజన్ చేస్తే, పవన్ కళ్యాణ్ వచ్చేసి రాజకీయం అనేది మామూలు విషయం కాదు. కొద్దిగా పవన్ కళ్యాణ్ ఒక రియల్ హీరోగా నేను అంటాను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మహేష్ బాబు గారు చాలా వరకు మూవీస్ కానీ బాగుంటాయి. అలా ఇద్దరిలో చూస్తే కొద్దిగా ఇద్దరికి అంత స్టేజ్ పైన ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి.
ఎందుకంటే వేరే మాట్లాడడానికి రానప్పుడు ఏదైనా మిస్టేక్ మాట్లాడితే ఓకే, ఎవరినైనా తిడితే, ఎవరన్నా ఏమన్నా మిస్టేక్లు అంటే ఏదైనా మిస్టేక్ పోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. స్టేజ్ పైన పెద్దవాళ్ళు ఉంటారు. విజయ్ దేవరకొండకి అలానే ఇబ్బంది అయింది. స్టేజ్ పైన ఏది పడితే అది మాట్లాడడం జరిగింది ఒక సినిమా ఆడియో లాంచ్లో.